సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే అదొక పెద్ద సెన్సేషనల్ అయిపోయేది. ఎందుకంటే అది హిట్ అవుతుందో హిట్ అవ్వదో, సినిమా ఎలా ఉంటుందో ఈ చర్చ కంట అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా, దీని టికెట్లు పెంచుకొని ఇస్తారా, సినిమాలు దొరుకుతాయా, థియేటర్లు దొరుకుతాయా అన్నారు. ఇలాంటి చర్చ నడిచేది. వకీల్ సాబు అనివ్వండి, భీమ్లా నాయక్, ఇవన్నీ కూడా చాలా 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 ఇబ్బందులు పడ్డారు ప్రొడ్యూసర్లు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి అడ్డు లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు, పవర్ స్టార్ గారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ సినిమా అనే చర్చ వస్తున్నదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటి మళ్ళీ ఈ చర్చ ఏంటి అని. ఇప్పుడు చర్చ ఏంటంటే సినిమా థియేటర్లు బంద్ అట. ఈ వచ్చే నెల 2వ తేదీ నుంచి 12వ తేదీని భీమ్లా నాయక్ రిలీజ్ ఉంది. మరి ఎందుకు ఈ బంద్ చేస్తున్నారంటే ఇందులో వేరే కుట్ర. మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ అంశంలోని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉన్నది అని. ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, రైస్ రెడ్డికి దీనికి లింక్ ఏంటంటే చాలా రకాలుగా చెప్తున్నాడు. దీనికి ఆయనకి థియేటర్లు ఉన్నాయట, ప్రొడ్యూసర్లతో మంచి సంబంధాలు ఉన్నాయట, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చలాయించాడు, అధికారం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన చలాయిస్తున్నాడు. అసలు ఇక్కడ ఇబ్బందులు ఏంటి, ఇందులో ఉన్న కుట్ర కోణాలు ఏంటి, ఈనాటి ప్రైమ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, మనతో పాటుగా ప్రముఖ నిర్మాత, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సాయి వెంకట్ గారు, నిర్మాత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో నట్టి కుమార్ గారు, నిర్మాత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో అన్నారు. సాయి వెంకట్ గారు ఆల్రెడీ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సునైనా, సినీ నటి సునైనా కూడా మనతో పాటుగా కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో అన్నారు. రామ్ సత్యనారాయణ గారు, సినీ నిర్మాత, ఆయన కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో అన్నారు. సంపత్ నాయక్, జనసేన నాయకులు కూడా రానున్నారు. ముందుగా జగదీష్ రెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. జగదీష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. అసలు ఏం జరుగుతున్నది? పవన్ కళ్యాణ్ గారంటే ఇండస్ట్రీలో ఆయన మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో కుట్ర పన్నుతున్నది, అది ఇది అది అని చెప్పి అడావడయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి, ఇందులో ఉన్న ఇన్సైడ్ ఏంటి సార్? ఏం లేదండి, ఇది మిస్కమ్యూనికేషన్. యాక్చువల్ గా వచ్చి ఈ ముసలం అనేది ఎక్కడ పుట్టిందంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టింది. ఫస్ట్ అక్కడ ఎగ్జిబిటర్ లో మాకు రెంటర్ పర్సంటేజ్ అంటున్నారు, మీరు ఫస్ట్ వీక్ రెంట్ తీసుకుంటున్నారు, సెకండ్ వీక్ రెంటర్ పర్సంటేజ్ కింద డైవర్ట్ చేస్తున్నారు, అలా కాకుండా మీరు ఆక్యుపెన్సీని బట్టి తీసుకోండి అని చెప్పి వాళ్ళే ఫస్ట్ గొడవ చేసింది వాళ్ళే. అది కాస్త తెలంగాణ వరకు వచ్చింది, అది తర్వాత తెలంగాణ వరకు వచ్చింది. ఈ గొడవ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ గా ఏంటంటే ఈ జూన్ మాసంలో 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అదే విధంగా అందరి సినిమా ఉంది. గతంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాగానే వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆయన ముఖ్యమంత్రిని కలవమని కూడా చెప్పడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో వీళ్ళపైన పెద్ద కక్ష సాధింపు చర్యలు అని అంటే వాళ్ళని కలవలేదని, అదే విధంగా వాళ్ళు ఏం చేశారు, రేట్లు తగ్గించి, సినిమా టికెట్ల రేట్లు తగ్గించి, టికెట్లు 100 రూపాయలు, నేల 5 రూపాయలు అట్లా పెట్టి ఆ విధంగా చేశారు. ఆ విధంగా చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సింది ఏంటంటే దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి. థియేటర్ ఎగ్జిబిషన్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే 83కు ముందు 50-50 పర్సెంటేజ్ సిస్టమ్ లో సినిమా ఆడేది అనమాట ఆ కాలంలో. ఆ తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83లో స్లాబ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. స్లాబ్ సిస్టమ్ అంటే ఎవరు ఉన్నా లేకపోయినా జనము ఇన్ని సీట్లు కానీ మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. అంతకుముందు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు కాబట్టి ట్యాక్స్ సిస్టాన్ని అమలు చేయడం జరిగింది. ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత రెంట్ కి మారిపోయారనమాట అందరు ఎగ్జిబిటర్లు. అంతకుముందు పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కాస్త రెంటార్ పర్సంటేజ్ అనే సిస్టమ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంట్లో ఏమవుతుందంటే మేజర్ గా ఇప్పుడు ఈ సమస్య అనేది ఇప్పుడు కాదు, గత 2-3 నెలల నుంచి, ఒక 4-5 నెలల నుంచి నలుగుతుంది. అదేంటంటే పుష్ప సినిమా అయితేమి, ఇతరత్ర కల్కి అయితేమి, ఈ సినిమాలకి అన్నిటికీ కూడా రేట్లు పెంచుకున్నప్పుడు
ఎగ్జిబిటర్ పరంగా ఏమవుతుందంటే మాకు రెంటే ఇస్తున్నారు కదా, మీరు పర్సంటేజ్ కు మారండి, మీరు రేట్లు ఎక్కువ మమ్మల్ని అమ్మనిస్తున్నారు, దానివల్ల థియేటర్ కి జనాలు దూరం అయిపోతున్నారు, కాబట్టి మాకు పర్సంటేజ్ సిస్టమ్ లో ఇవ్వండి ఫస్ట్ వీక్ కూడా అని. ఇది ప్రకాశం జిల్లాలో మొదలైంది, తర్వాత అది ఈస్ట్ గోదావరి జిల్లాలో మేజర్ గా వచ్చి, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ అనే కుర్రోడు, ఆ జనసేన పార్టీలో కూడా ఉన్నాడండి. అతను జనసేన పార్టీకి కూడా ఏదో పోస్ట్ ఉన్నాడు. ఆ కుర్రాడు అక్కడ లేవనెత్తింది, అది కాస్త వెస్ట్ కి వచ్చింది, అది కాస్త తెలంగాణకు వచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ ఇది అన్నమాట. రైట్, ఓకే. దీని బ్యాక్గ్రౌండ్ ఇది ఈ ఒక్క రోజుతో వచ్చింది కాదు, పుష్ప అప్పటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేమంతా అన్ని రకాలుగా సాయం చేస్తామని సినిమా పరిశ్రమ తెలిపినప్పటికీ వాళ్ళు ఈ రకంగా నా సినిమాని ఆపాలనుకుంటున్నారు అనే ఒక ఉద్దేశం అయితే ఆయన చెప్పాల్సింది కరెక్ట్ గానే చెప్పాడు. కాకపోతే ఇది కరెక్ట్ కాదు, అందరూ కూడా సమిష్టిగా రాండి అప్పుడు మనం మాట్లాడదామని అన్నాడు. ఇది ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్, నిర్మాత, ఇది సపరేట్ వింగ్ అండి. ఇది సపరేట్ వ్యక్తులు. కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయని అంటే వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు 10 థియేటర్లు ఉన్నాయని అన్నారు విందు. అదే విధంగా దిల్ రాజు 30 థియేటర్లే మాకున్నాయి నైజాంలో అని చెప్పి ఆ విధంగా చెప్పడం, అదే విధంగా ఆంధ్రాలో 20 ఉన్నాయని చెప్పడం, ఈ విధంగా ఒక్కొక్కరు వారి యొక్క వర్షం చెప్తున్నారు. ఆ నలుగురు చేతుల్లో థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ నలుగురు వాళ్ళ వర్షాలని ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వివాదము 30వ తారీఖు అని అంటున్నారు, కానీ ఈ వివాదం ఇంతటితో సమసిపోయింది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వివాదం రెచ్చగొట్టారు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ చూసి దాన్ని స్టాప్ చేశారని చెప్పవచ్చు. ఓకే, ఒక్క నిమిషం సార్, మా సాయి వెంకట్ గారు ఒక్క నిమిషం ఇస్తాను. సంపత్ చెప్పండి. సాయి వెంకట గారు ఎలా చూడాలండి? ఇది కావాలని చెప్పి ఎవరన్నా ఇది క్రియేట్ చేసిందా, అయితే కొన్ని శక్తులు ఏవో వెనకాతలు ఉన్నాయి? ఆనాడు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు అనేసరికల్లా ఈనాడు ఉన్నాయి. హరిహర వీరమల్లు గారి కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతున్నది, ఏం రత్నం గారు నిజంగా మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో కూడా అర్థం కావట్లేదు. అది ఆయన కాబట్టి నిలబడ్డాడేమో, కానీ ఇంకో నిర్మాత అయితే మాత్రం నిలబడలేరు ఇన్ని సంవత్సరాలు ఆ సినిమాని పోషించాలంటేనే. సో ఇలాంటి టైంలో అది వస్తున్నది అని చెప్పి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. సరే, ఏం రాధిక గారు కూడా దాని మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైంలో మేము థియేటర్లన్నింటినీ కూడా బంద్ చేస్తున్నాము, వేరే అంశాలు ఉన్నాయి అని చెప్పి ఈ టైంలో చెప్పడాన్ని ఎలా చూడాలి? నమస్కారం అండి. 99 టీవీలో అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఏంటంటే, ఈ మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నాను. ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఉన్నాను, డైరెక్టర్స్ మీటింగ్, మన ఫిలిం ఛాంబర్ మీటింగ్ లో అటెండ్ అయ్యాను నేను. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ లీజ్ విధానం అండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చచ్చిపోతానికి కారణము లీజు విధానం. ఎప్పుడైతే థియేటర్లు ఓనర్ దగ్గర ఉన్నప్పుడు మేము మంచిగా సినిమాలు రిలీజ్ చేసుకునే వాళ్ళం, ఓనర్ నుంచి థియేటర్ నుంచి మాకు డబ్బులు వచ్చేది, షేర్ వచ్చేది. ఎప్పుడైతే ఈ లీజ్ విధానం వచ్చిందో ఒక్కొక్కరి దగ్గర 500 థియేటర్లు 1000 థియేటర్లు పెట్టుకొని మొత్తం ఒక మోనోపోలో చేస్తారు సినిమా ఇండస్ట్రీని. టోటల్గా ఒక మోనోపోలో మా చేతిలో ఉంది ఇండస్ట్రీ, వీళ్ళు చెప్తేనే సినిమా రిలీజ్ అవ్వాలి అనే పరిస్థితి ఈరోజు దాపురించిందండి. దీని మీద మేము నెంబర్ ఆఫ్ టైం నిరాహార దీక్షలు కూడా చేసాం. 2008 నుంచి కూడా మేము దీని మీద ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత 10లో చేసాం, 11లో చేసాం. నెంబర్ ఆఫ్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాం. ఈ లీజ్ విధానం రద్దు కావాలి, లీజ్ విధానం ఉన్నన్ని రోజులు సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది అని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మేజర్గా ఇంతకుముందు డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు వీళ్ళందరూ హ్యాపీగా ఉండే రోజులు అంటే ఆ రోజుల్లో. ఈ రోజు ఏమైందంటే, ఎప్పుడైతే ఎగ్జిబిటర్ లీజ్ విధానంలో వచ్చేసి లీజ్ హోల్డర్కి అతను ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిపోయింది ఫినిష్, అతను ఏమైనా ఓనర్ రెంట్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక్కడ గేమ్ ఆడేదంతా కూడా లీజ్ హోల్డర్స్. ఆ లీజ్ తీసుకున్న వ్యక్తులు ఇంతకు ముందు 4 ఉండే, నిన్నేమో అల్లు అరవింద్ గారు 10 మంది అయ్యారు అంటున్నారు, కానీ 4-5 చేతుల్లోనే ఇండస్ట్రీ ఉంది. తతిమ వాళ్ళంతా 5 థియేటర్లు 10 థియేటర్లు ఉన్నాయి. బట్ 100 థియేటర్లు వీళ్ళ కబ్జా పెట్టేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమా ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, సినిమా వస్తుంది అని అనౌన్స్మెంట్ అయింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేది. ఎందుకంటే ఈ టైంలో అయితేనే ఏదన్నా సెటిల్మెంట్ వస్తుంది అనుకున్నారో, లేకపోతే ఏదైనా రాంగ్ ఆలోచించారో. నేను కూడా మీటింగ్లో కూడా ఈ మాట చెప్పాను. జూన్ 1 నుంచి థియేటర్ బంద్ అనే నిర్ణయం ఎలా తీసుకుంటారు, వాట్ బేసిస్ తీసుకుంటారు? దీనికి ఛాంబర్ ఉంది. ఛాంబర్ అంటే మేము నిర్మాతలము, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో ఓనర్స్ కలిస్తే ఛాంబర్. సో ఒక్కలుగా నిర్ణయం తీసుకొని మేము థియేటర్లు బంద్ చేస్తాము,
జూన్ 1 నుంచి అనే నిర్ణయం ఇది తప్పు అని నేను ఖండిస్తే అప్పుడు నాకు చెప్పడం జరిగింది, లేదండి మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామనలేదు, మేము క్లారిటీ రాకపోతే బంద్ చేస్తామంటే మరి మీడియాలో ఎందుకు అలా వచ్చింది, జూన్ 1 నుంచే బంద్ చేస్తామని మీడియాలో ఎందుకు వచ్చింది, మరి దాన్ని ఖండించలేదు అని నేను ఆ రోజు జరిగిన 21 రోజు జరిగిన మీటింగ్, ప్రొడ్యూసర్స్ మీటింగ్లో నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే అందరికి ఒక క్రేజ్, ఈ టైంలోనే ఏదో చెయ్యాలి, ఈ టైంలోనే ఏదో ఒకటి సృష్టించాలి, ఈ టైంలోనైతే ఆ సినిమాకి ఇబ్బంది పెడితే మనకి అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ గురించి కొట్లాడారు. గవర్నమెంట్ రాగానే కూడా ఇమ్మీడియట్లీ రేట్ల విషయంలో కానీ ఏది కానీ ఆయన అంత సపోర్ట్గా ఉన్నప్పుడు, ఆయన మనకు అగెనెస్ట్ లేడు, ఫిలిం ఇండస్ట్రీకి ఇంత సపోర్ట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి సార్ మాకు ఓకే సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి, ఇన్కమ్ లేదు, వాళ్ళకి ఇన్కమ్ లేదు, నిర్మాతలు మేము చచ్చిపోతున్నాము, మేము 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 10 రూపాయలు రాని పరిస్థితి, కనీసం వాళ్ళకి రెంట్ వస్తుంది, రెంట్ అయినా వస్తుంది, ప్యాషన్ సినిమా. ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం కంపేర్ చేస్తారంటే ఎంతసేపు మేము కాంప్లెక్స్కి ఇచ్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, కమర్షియల్ కాంప్లెక్స్కి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అక్కడ ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలో మేము కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారం వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. ఇక్కడ వచ్చి 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే 10 రూపాయలు రావు. ఎందుకు రావని తెలిసిన ఎందుకు తీస్తాం? ప్యాషన్. సినిమా ఒకసారి హిట్ కొట్టొచ్చు, మనం అనుకున్న సబ్జెక్ట్ ఒకటి ప్రజల్లోకి వెళ్ళొచ్చు, లేదా 100 మంది కార్మికులకు మనం అన్నం పెడతాం, ఎంతో మంది సింగర్లకు అవకాశం ఇస్తాం, టెక్నీషియన్లకు అవకాశం ఇస్తాం. ఒక నిర్మాత అనేవాడు బతుకుంటే 100 మందికి ఇక్కడ భోజనం దొరుకుతుంది. అలాంటిది నిర్మాత చచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఇలా ఏంది థియేటర్లు లీజ్ విధానం వల్ల ఇప్పుడు వీళ్ళు వేసింది ఏంది ప్లాను, 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఫస్ట్ వీక్ వీళ్ళకి షేర్ కావాలట. అంటే థియేటర్లో షేర్ ఏందండి, వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ రెంట్ ఇస్తున్నారు, సెకండ్ వీక్ షేర్ ఇస్తుంది, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది. ఆ ఫస్ట్ వీక్లో ఈ 100-200 కోట్లు పుష్ప లాంటి సినిమాకే రికవరీ కాలేదు. 1000 కోట్ల సినిమా పుష్ప లాంటి సినిమానే రికవరీ కాక ఇబ్బందిలో ఉన్నారు నిర్మాత గారు. మొన్న రవి గారు కూడా మా మీటింగ్లో ఛాంబర్లో మాట్లాడారు. అంటే ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు సినిమా పెట్టి తీస్తే థియేటర్లోకి వచ్చేసరికి మాకు సగం పర్సెంటేజ్, మాకు ఇది అంటే ఇంత పర్సెంటేజ్ అంటే ఎట్లా అవుతుంది? ఈ 1000 కోట్లు ఎట్లా రికవర్ అవుతుంది? ఇది ఆలోచించకుండా, దీని మీద డిస్కషన్స్ చేయకుండా సడన్ గా నిర్ణయం తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందనా, లేకపోతే దీని మీద వెనక కుట్ర ఉందా, లేకపోతే ఎవరిది అనేది మొన్న జరిగిన మీటింగ్ లో కూడా అందరు మాట్లాడింది ఏకగ్రీవంగా ఒకటే, ఇదంతా లీజ్ హోల్డర్ చేస్తున్న కుట్ర. లీజ్ హోల్డర్ ఎప్పుడైతే థియేటర్ వదిలేస్తారో ఆ రోజు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని ముక్తకంఠంగా యునానిమస్ గా మేమందరం మాట్లాడడం జరిగింది. ఆల్ ప్రొడ్యూసర్స్ ఒకటే మాట చెప్పింది, ఈ లీజ్ విధానం వల్ల ఈ రోజు ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఇవాళ ఎవరంటే నిర్ణయం తీసుకుంది? థియేటర్ ఓనర్స్ కాదు, లీజ్ హోల్డర్స్ నిర్ణయం తీసుకుంది. థియేటర్ ఓనర్లు అని పేరు పెడతారు అక్కడే, బట్ ఎగ్జిబిటర్స్ ఎవరు లైన్ లో లేరు. అంటే సాయి వెంకట గారు ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లోనే, ఏ ఇండస్ట్రీ కూడా ఇది కాదండి, ఏ అంశం కూడా కొంతమంది చేతుల్లోనే. వాడు తోడుకున్నట్టు మేము ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, ఆ పోరాటం ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మంచి జరుగుతుంది ఇండస్ట్రీ అనుకుంటున్నాం. అప్పుడే వాళ్ళు హోంశాఖ కూడా దీని మీద వేశారట గవర్నమెంట్ నుంచి. చూస్తే చాలా మంచి పరిణామం అనిపిస్తుంది నాకు. మేము లీజ్ హోల్డర్ రద్దు చేయాలని మేము 10 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నాం. బట్ ఇది ఏమంటారు కదా, ఎవడి సావుకు వాడే కారణం అన్నట్టు ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈ లీజ్ విధానం రద్దు అయిపోయి మేమే థియేటర్లు వదిలేస్తున్నామని కొందరు, వదిలేస్తామని కొందరు, మాకు 10 ఉన్నాయి 20 ఉన్నాయి 30 ఉన్నాయి అంటున్నారు. కాదు, వీళ్ళందరికీ 500 థియేటర్లు 1000 థియేటర్లు ఉన్నాయి, వీళ్ళందరిది కూడా బయటకు వస్తుంది. కాకపోతే అవన్నీ కూడా బినామీ పేర్లలో ఉన్నాయి, ఒకరి పేరు కాకుండా బినామీ పేర్ల మీద పెట్టారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇది కరెక్ట్ పరిణామం. ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా రావడం ఒక అందుకు మంచిదైంది. ఈ లీజ్ విధానం రద్దు అవుతుంది. ఈ రద్దు అయిపోతే మాత్రం మాలాంటి సినిమాలు తీసిన నిర్మాతకి సినిమా థియేటర్లు దొరుకుతాయి, థియేటర్ నుంచి మాకు షేర్ వస్తుంది. సో ఈ పరిణామం మంచి. కేతిరెడ్డి గారు మీకు కూడా తెలిసి ఈ విషయం. సాయి వెంకట గారు సార్ చెప్పండి. సాయి వెంకట గారు చర్చిద్దాం. 1 మినిట్ అండి. మనతో పాటు సంపత్.
ఎలా చూడాలి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అక్కస, ఎందుకు ప్రతిసారి ఈ అంశం వస్తున్నది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే ఓకే, ఆ ప్రభుత్వానికి ఏదో పడలేదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే పడదో, లేకపోతే మెగా ఫ్యామిలీ అంటే పడదో, ఏదో చేశారనుకోవచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా మొదలవడం ఈ అంశం. వర్మ గారు నమస్కారం. మనం చాలా రోజులైంది డిబేట్కి వచ్చి, అండ్ ప్యానెల్ లో ఉన్న సాయి గారికి కావచ్చు, కానీ కేతి రెడ్డి గారికి, సిస్టర్ గారు వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాయి. వర్మ గారు నా వాయిస్ క్లారిటీగా ఉందా? సంపత్ ఎక్కడన్నా మీరు ఆగాలి, అది డిస్టర్బెన్స్ వస్తున్నది. నేను సునైనాని తీసుకుని మీ దగ్గరికి వస్తాను, ఎక్కడన్నా ఒకసారి ఆగండి, సిగ్నల్ లేదు మీకు. సునైనా, సునైనా ఎలా చూడాలండి? పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేసరికల్లా ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులోని వీరమల్లు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీకు తెలుసు నిర్మాతలు పడే కష్టాలు ఏంటోని. వీరమల్లు ఎప్పుడు మొదలైందో, ఆ తర్వాత ఈయన ఎలక్షన్ అవనియండి, వేరే అవనియండి, ఏం రత్నం గారు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాగే చాలా సినిమాలు కూడా ఉన్నాయి, 10-12 సినిమాలు ఉన్నాయి జూన్లో రిలీజ్ అవ్వాల్సినది. కానీ వీరమల్లు టార్గెట్గా ఏదో ఇన్సైడ్ కుట్ర జరుగుతుంది అని. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే భయమా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎదగడం ఇష్టం ఉండదా, ఆయన సినిమాలో రిలీజ్ అవ్వడం ఇష్టం ఉండదా చాలా మందికి? వర్మ గారు నమస్కారం. డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సార్, మీరు అడిగారు ఎలా చూడాలి అని. యాజ్ అ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలాంటి కోట్ల మంది ముందు ఆయన సినిమా థియేటర్లో చూడాలని అనుకుంటాం. ఎందుకంటే ఒక 2 ఏళ్ళు తర్వాత, లేకపోతే ఏడాది తర్వాత చాలా ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇట్లాంటి సినిమా ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్సెస్ సాధించినటువంటి సక్సెస్, యాజ్ అన్ ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళిపోయి చూసేయాలి అన్న ఇది ఉంటుంది అందరికి. ఎంత ఓటీటీలు రానివ్వండి, ఎంత ఏది పక్కనైనా రానివ్వండి, ఇట్లాంటి టైంలో మళ్ళీ ఇట్లాంటి ఎటువంటి హికప్ వచ్చినా యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా బాధపడతారండి. నేను హేమీలు అందరూ మాట్లాడుతున్నారు, అంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ ఒక ఆర్టిస్ట్ గా ఒక భావన నేను మాత్రం పంచుకోదలుచుకున్నాను. అదేంటంటే, ఒక చిన్న సీన్, ఎంతో పండుతుంది అనుకున్న సీన్, చిన్న సీన్ చేసినప్పుడు ఆ సీన్ ఏ కారణం చేతైనా తొలగిస్తేనే నటీనటులకు కానీ టెక్నీషియన్స్ కానీ బోల్డ్ బాధ ఉంటుంది. అయ్యో మనం చేసింది లేదే 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 అని. అటువంటిది ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంతగా ఎదురు చూస్తూ, ఇంత ఇన్వాల్వ్ అయ్యి, మనీ, టైం, ఎఫర్ట్, ఇంత ఇన్వాల్వ్ అయిన టైంలో ఏ సినిమాకైనా సరే ఇట్లాంటి హికప్ రిలీజ్ కి ముందు ఇటువంటి అవకతవకలు అనేవి జరగకూడదని ఒక నటిగా, ఒక వ్యక్తిగా, ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నానండి. రైట్. సో ఏదో జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే వకీల్ సాబ్ నుంచి చూస్తున్నాం, ఇది వకీల్ సాబ్ నుంచి చూస్తున్నాము, అండ్ ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. ఏమో మరి పెద్దలు ప్రతి ఒక్క అంశాన్ని కాచిపొడవసేవారు, మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. బట్ ఏది జరిగినా సార్, ఒక సినిమా ఆగకూడదు, ఒక ఆర్టిస్ట్ ఆగకూడదు, ఒక నమ్మి ప్యాషన్ తోటి నడిచే ఈ వ్యవస్థ అనేది అవకతవకలు అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సంపత్. వర్మ ఇప్పుడు క్లారిటీగా ఉందా? మాట్లాడండి. సంతోషం. ఇప్పటికైనా నాకు కొంచెం సిగ్నల్, నేను జర్నీలో ఉన్నా, నన్ను క్షమించాలి. ప్యానల్ ఉన్న మీరు కూడా అందరూ రైట్. ఇంతకుముందు సాయి వెంకట్ గారు కావచ్చు, లేకపోతే సిస్టర్ కావచ్చు మాట్లాడుతూ బాగానే ఉంది. కానీ కేతిరెడ్డి గారు మాట్లాడుతూ, అన్న కేతిరెడ్డి అన్న, నా పేరు సంపత్ నాయక్ అంటారన్నా, నేను ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ తో పాటు జనసేన విద్యార్థి విభాగంతో పాటు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అన్న నా పేరు అంటారు. వర్మ, నా వాయిస్ క్లారిటీగా ఉందా? మీరు ఎక్కడన్నా ఒక 5 minutes. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న బెదవలకు వినబడాలి, వైసీపీ బెదవలకు ఇది వినబడాలి, కేతిరెడ్డి గారికి ముఖ్యంగా వినబడాలి. నేనేమన్నానయ్యా? నాకు వినపడేది ఏందయ్యా? నేనేమన్నా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడేనా? వెయిట్ సంపత్ ఏంటి కాంట్రవర్సీ ఏంటి? సంపత్ వెయిట్. నేనేమన్నా పవన్ కళ్యాణ్ పిసిఆర్ ఒక నిమిషం. సంపత్, వర్మ గారు, సంపత్ ఏంటిది? అరే సంపత్ ఏంటిది? ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి? అరే కాదు, మీరు సినిమా గురించి మాట్లాడి, ఏమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయి దాని మీద మాట్లాడి, పర్సనల్ గా ఎవరిని మాట్లాడి నేను అలో చేయండి ప్లీజ్. నేను పర్సనల్ గా ఎక్కడ మాట్లాడట్లేదు వర్మ గారు, అతను వే అన్నందుకు మాట్లాడుతున్నాను. అన్నాడు అతను, ఏమన్నారు? ఏమన్నారు? ఆయన ఏమనలేదే. ఆయన ఏమన్నారు? సినిమాల గురించి చెప్పారు. అరే నీకేమైనా రాంగ్ గా వినిపించిందేమో అమ్మా సంపత్.
అదేం కాంట్రవర్సీ వద్దు. ఇప్పుడు సినిమాల గురించి పవన్ కళ్యాణ్ దాని గురించి మనం మాట్లాడదాం, దాని కాంట్రవర్సీ చేయొద్దు ప్లీజ్. సంతోషం వర్మ గారు, నేను ఎక్కడ కాంట్రవర్సీ చేయను, నేను ప్రజల మధ్యలో ఉండేటో నాకేం కాంట్రవర్సీ. సరే ఓకే, వద్దు, మన నార్మల్గా మాట్లాడండి. రైట్ వర్మ గారు, నేను కూడా ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను గతంలో కూడా ఒక 2010లో నేను కూడా ఒక 4-5 సినిమా దెబ్బకి వెళ్ళిపోయిందా కేతిరెడ్డి గారు, సంతోషం, నేనేం అనలేదు. గతంలో కూడా నేను మూవీస్ తీశాను. నాకు ఇక్కడ ఏంటంటే గతంలో సంపత్ మీరు ఆగాలి, సంపత్ ఎక్కడన్నా ఆగాలి. అది మీ వాయిస్ ఏమి రావట్లేదు, మొత్తం డిస్టర్బెన్స్ ఉన్నది. మీరు జర్నీలో ఉంటే కష్టం. జస్ట్ ఆగి మీరు మాట్లాడేప్పుడు కోసం మళ్ళీ స్టార్ట్ అవ్వండి. మీ వాయిస్ మ్యూట్ అయిపోతుంది. ఓకే ప్లీజ్, ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కేతిరెడ్డి గారు చెప్పండి సార్. కేతిరెడ్డి గారు, మరొక అంశం, సీఎం గా కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఒక సీఎంను సాంప్రదాయంగా కలాల్సిన అవసరం అయితే ఇండస్ట్రీకి ఉంది, చాలా మందికి ఉంటుంది, అలాగే వెళ్ళి కలుస్తారు కూడా. రేవంత్ రెడ్డి గారిని, నాగార్జున గారు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. సరే, పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని కనాల్సిన అవసరం లేదా? అప్పుడు చెప్పేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు వెళ్ళి, ఎదుగు అక్కడ మా వాళ్ళు విజువల్స్ కూడా వేస్తున్నారు చూడండి. రేవంత్ రెడ్డి గారిని, నాగార్జున గారు, దిల్ రాజు గారు అందరూ వెళ్ళారు, సాలువాలు కప్పారు, వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చారు, శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని కలవకపోవడానికి కారణం ఏంటి? కలవడానికి ఏం కారణం ఏముండదండి. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్ గా ఈ సినిమా రేట్లు పెంచేస్తా ఉంటే ఇంకా గ్రూప్ గా పోరనమాట. ఇండస్ట్రీలో వచ్చి 2 వర్గాలుగా ఉంటారనమాట, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తో ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు సర్దుకునే దానికోసం ఇప్పటికి 7 సినిమాలు పండగ నుంచి రిలీజ్ అయిన సినిమాలు, కల్కి అయితేమి, అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అయితేమి, అదే విధంగా అన్ని సినిమాలు, గేమ్ చేంజర్ అయితే ఇతరత్ర అన్ని సినిమాలకి రేట్లు పెంచుకునే దానికి ఎవరెవరు వాళ్ళు ఇండివిజువల్ గా పోయారు. ఏది దేవరా సినిమాకి అయితే వీటన్నిటి మీద కోర్టులలో కేసులు వేశారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకునే దానికే వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ నుంచి అలా వెళ్ళారు. ముఖ్యమంత్రిని పోయి కలవాలా? నేనైతే ముఖ్యమంత్రిని కలిశానండి 100%. నేను ముఖ్యమంత్రి అవ్వగానే పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నేను కావాలంటే మీకు ఫోటోలు కూడా పెడతాను, వీడియో కూడా పెడతాను కావాలంటే. నేనైతే కలిశాను. కాకపోతే ఏంటంటే ఎవరు ఎందుకు కలవలేదు అది ఇది అని అంటే, దాన్ని వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు, త్వరలో కలుస్తారేమో ఈ రోజు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాంటివన్నీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం చందంగా ఉంటది. ముందు వెళ్ళి కలాలి, కానీ ఇప్పుడు వెళ్ళి కలిస్తే సుఖమే ఉంది, అంతా అయిపోయిన తర్వాత ఏమి ఆడ ఏమి. ఇప్పుడు అంత చలనచిత్ర పరిశ్రమ అంతా ముందుకు వచ్చిందండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిందా, ఎవరి వల్ల వచ్చిందా అనేది, పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మీరు గ్రూప్ గా రండి అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఆ గ్రూప్ గా వచ్చే దానికోసమే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు నిన్న వచ్చి మన గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు దిల్ రాజు గారు మా దగ్గర ఏం థియేటర్లు లేవు, మా దగ్గర తెలంగాణలో 30 ఉన్నాయి అని అన్నాడు. ఆయన 15 థియేటర్లు ఉన్నాయి, మా సొంత థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏషియన్ అంటారా, అది ఒక గ్రూప్, అది వచ్చి మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక 120 థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు అర్ధాంతరంగా సమస్యపోయే సమస్యలు కాదు. దీనికి ప్రభుత్వంతో మాకేం పని అని కొంతమంది మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంతో పని లేని వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? టికెట్ రేట్ల కోసం ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వం దగ్గర పని లేకపోతే ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందంటే, కోపం వచ్చేదానికి ఒక కారణం ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి అది ఆ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉంది. అదే విధంగా 4 సంవత్సరాలు ప్రొడక్షన్ లో ఆగిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్య ఫినిష్ చేశాడు. కాబట్టి ఏంటంటే ఆ నిర్మాత ఏఎం రత్నము గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పెట్టే సినిమా కూడా తీయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇప్పుడు దొరికిపోద్ది బ్రదరు. ఎవరు ఆందోళన చేద్దాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంలో చలనచిత్ర పరిశ్రమ వస్తుంది, తప్పకుండా ఆ దిశగా అడుగులు పడతాయి అని చెప్పి చెప్పవచ్చు. అభిమానులు అనుకుంటున్నట్టు దీంట్లో ఏదో ఏ శక్తులు పవన్ కళ్యాణ్ సినిమాని ఏం చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే గతంలో కూడా భీమ్లా నాయక్ అయితేనే, అదే విధంగా ఇతరత్ర ఏ సినిమాలకు అయితేనే ఆ రోజు 100 రూపాయల టికెట్ అమ్మినప్పటికీ కూడా 100 crores అనేది ఆ రోజు కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది అదే విధంగా
ఈ సినిమా థియేటర్లలో ఈ తినుబండారాల రేట్లు వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చింది అనే దాని మీద పట్టించుకోవచ్చు. సినిమాలు ఏ సినిమాకైనా కానీ ఈ మధ్య రేట్లు పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే థియేటర్లకి జనాలు రావటంలే, రేట్లు పెరిగి దానివల్ల జనాలు రావటంలే, రేట్లు పెంచుతున్నారు కాబట్టి దాంట్లో కూడా మా పర్సంటేజ్ ఏంటి అని వీళ్ళు థియేటర్ యాజమాన్యం అయితే డిస్ట్రిబ్యూటర్లు అయితే కోరడం జరుగుతుంది. ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇది చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ రోజు సమస్య కాదు, ఇది కంటిన్యూగా ఎదుర్కొంటున్న సమస్య. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఓకే ఓకే సంపత్. వర్మ గారు క్షమించాలి, నేను జర్నీలో ఇప్పుడు మీకు వాయిస్ క్లారిటీగా ఉందా? మాట్లాడు. బాబు నేనేమన్నాను పవన్ కళ్యాణ్ గారిని, నువ్వేదో తనకేదో రాంగ్ గా వినిపించుంటది నేను చెప్పాను. అయిపోయింది. సంపత్ తనేమి అనలేదు. ఆయన టాపిక్ తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఇంపార్టెంట్. నేను అభిమాన సంఘం, నేను జనసేన అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో నువ్వు చూడు, నేను పవన్ కళ్యాణ్ గారు మేము మాకంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నువ్వేం మాట్లాడతావు? నీకేం తెలిసి మాట్లాడతావు? నువ్వు ఎవరు అసలు ఆ రకంగా మాట్లాడద్దు. నువ్వు అభిమానం అయితే నువ్వు అభిమానంగా ఉండు అంతే. ఏడెప్పుడు మేమేమి అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే స్పందించాలి. ఆయన గౌరవాన్ని గౌరవాన్ని ఎందుకు కించపరుస్తున్నారు? కేతిరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. సంపత్ ఒక్క నిమిషం ఉండమ్మా. కేతిరెడ్డి గారు మీదేదో ఆయనకు రాంగ్గా అనిపించింది, ఆయన కూల్ అయ్యాడు, అయిపోయింది. ఇంకా ఆయన ఓకే నేను అలా అనుకోలేదండి అన్నాడు, అయిపోయింది. క్లియర్ కదా. ఇప్పుడు అనవసరం టైం అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద మనం డిబేట్ చేస్తున్నాం. ఓకే కేతిరెడ్డి గారు అయిపోయింది. అది నేను ఆపాను, అతను నేను ఎలా చేయలేదు, ఆపాను. ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే సంపత్ పాయింట్ లోకి రామ్మా, ఇంకా డిస్కస్ చేయొద్దు. కేతిరెడ్డి గారు, నా పేరు సంపత్ నాయక్ అంటారు, నేను ఓయూజేఏసీ ప్రెసిడెంట్. సంపత్ పాయింట్ లోకి రామ్మా. ఓకే మాట్లాడు సంపత్. సంపత్ నేను చెప్తున్నాను కదా, వినాలి కదా. పాయింట్లోకి రండి. స్ట్రైట్గా సినిమా మీద ఏమైనా కుట్ర జరుగుతున్నదా, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? స్ట్రైట్ పాయింట్లోకి రామ్మా, టైం వేస్ట్ చేయండి. క్షమించాలన్నా, నా గొంతు నొక్కకండి అన్న. సరే ఓకే, అతను నా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరు. సరే ఓకే అబ్బా, అయిపోయింది కదా, అయిపోయింది. నేను ఆయన మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ ఎందుకు దాన్ని స్టార్టింగ్ నుంచి టైం వేస్ట్ కదా. అనుకుంటాడు. సరే ఓకే పాయింట్లోకి రా. పీసీఆర్ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి సంపత్కి. ఓకే సరే పాయింట్ లో వేమల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? డెఫినెట్లీ వర్మ అన్న, నేను కూడా ఏంటంటే గతంలో కూడా నేను ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసిన. నేను ఒక 4-5 సినిమాల గతంలో కూడా చేసిన. ఓకే, ఎందుకంటే గత అనుభవంలో కూడా క్రాక్ సినిమా విషయంలో కూడా, రవితేజది క్రాక్ సినిమా విషయంలో కూడా గతంలో కూడా వరంగల్ సీను అనే ఒక ప్రొడ్యూసర్ ఉండే, పాపం అతను చాలా సినిమాలు తీసుకున్నాడు. చిరంజీవి సినిమా కూడా అప్పుడు తీసుకున్నాడు. గతంలో కూడా గిట్నే జరిగినాయి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఒక హీరోకి ఇవాళ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇవాళ కొన్ని లక్షల అభిమానులు ఉన్న ఒక నాయకునికి ఈ విధంగా జరుగుతుంటే, అంటే వీళ్ళకి ఇప్పుడే పర్సంటేజులు, లేకపోతే సాయి వెంకట అని చెప్పినట్టు, లేకపోతే ఆ సిస్టర్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఇప్పుడే పర్సంటేజ్లు ఇప్పుడే గుర్తుకొచ్చినాయి అన్న. ఎందుకంటే గతంలో నేను విజయేందర్ రెడ్డి అన్న అని ఉన్నాడు అన్నట్టు, మన ఇక్కడ మిర్యాలగూడ నుంచి ఉన్నాడు అతను. తెలంగాణ మన థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్నతను కూడా పనిచేసిన అనుభవం కూడా నాకు ఉంది. నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, కావాలని పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి చిన్న విషయాల పైన ఎప్పుడు పార్టీ కానీ లేకపోతే ఎక్కడ ఏది స్పందించదు. ఇలా పార్టీ కూడా ఎందుకు స్పందించిందంటే, ఒకటే, కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉన్నప్పుడే ఇటువంటి పర్సంటేజ్ వస్తాయా? గతంలో లేవా పర్సంటేజ్ల విషయం అని చెప్పి గతంలో మాట్లాడినే లేవా? లేకపోతే గతంలో రెంటల్ బేసిస్ గా మాట్లాడినే లేవా? ఇవాళ ఎంతమందికి ఎన్నెన్ని థియేటర్లు ఉన్నాయో వాళ్ళందరికీ చిట్టా ఇప్పుదాం.
నేను ఇదే దిల్ రాజు అన్నతోని, లేకపోతే ఇదే సునీల్ నారాయణ అన్నతోని, లేకపోతే ఇదే మన రాణా వాళ్ళ ఫాదర్ వాళ్ళతో కావచ్చు, లేకపోతే అరవింద్ అన్నతో కావచ్చు, కానీ మేము అనేక మీటింగ్లలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత వీళ్ళందరితో కూర్చొని మాట్లాడిన వాళ్ళం మేము మాట్లాడిన వాళ్ళం. ఇక్కడ బిడ్డలకు కూడా అనేక అవకాశాలు రావాలనుకొని చెప్పిన విద్యార్థి నాయకులం మేము మాట్లాడుతా అంటే అతను ఆ విధంగా మాట్లాడద్దు. మేము ఒక జనసేన పార్టీగా, జనసేన నాయకుడిగా మాట్లాడేటప్పుడు అతను జనసేన కార్యకర్త ఎవరో ఎక్కడి నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచి అతను మాట్లాడింది అన్నాడు కాబట్టి నేను ఇక్కడ జరుగుతున్నా చెప్తున్నా. వర్మ అన్న, నేను అత్యంత ఘోరమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఎంత జుగుప్సాకరమైందంటే ఆఖరికి థియేటర్ లో సమోసాలు అమ్ముకునేది కూడా, సమోసాలు ఎంత ఉంటాయన్నా 2 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకునే సమోసాలను కూడా ఇవాళ సినిమా వ్యవస్థకి వీళ్ళు దూరం చేయాలనుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండ్రు అన్న, పవన్ కళ్యాణ్ గారు మంచిగా సినీ ఇండస్ట్రీలను వీళ్ళందరినీ పిలిపించిండు, మాట్లాడిండు, కూర్చోబెట్టిండు, మీకేమేం కావాలని అవన్నీ అడగమని చెప్పిండు. వ్యక్తిగతంగా కానీ మిగతా ఏ విధంగా కావాలనుకున్నారు అంటే వీళ్ళు కావాలని ఇవాళ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఇవాళ ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఇవాళ దొంగలు ఎవరంటే భుజాలు కావాలనే పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పార్టీ, ఆ పార్టీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కావాలని ఒక వర్గం కూడా, నేను హోస్ట్ లో ఉండి నేను చాలా క్లారిటీగా ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక డాక్టరేట్ పిహెచ్డి చేసిన ఒక విద్యార్థి నాయకుడిగా నేను చెప్తున్నాను, కావాలని పవన్ కళ్యాణ్ గారి పైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలను బట్టబయలు కాదు, నడి రోడ్ల పైన ఎవడెవడైతే కుట్రలు చేస్తుండో ఒక విద్యార్థి నాయకుడిగా నా నాయకుడిని కాపాడుకునే హక్కు నాకుంది. నా పార్టీ పైన కావచ్చు కానీ, లేకపోతే సినిమా వ్యవస్థ పైన కావచ్చు కానీ, ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ కూడా కావచ్చు, ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలను పెట్టిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఏ నాయకుడు కూడా పెట్టుకోలే. కాబట్టి ఒక తెలంగాణ ప్రాంత ఒక నాయకుడిగా నాకు అభిమానం ఉంటది బ్రహ్మాండంగా. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో 4 కోట్ల మంది ప్రజలు సినిమా చూస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మా రక్తం ఉన్నది, మా చెమట డబ్బులు ఉన్నాయి. ఇక్కడ మా నాయకుడిగా మేము తనని అనుకుంటున్నాం. మా నాయకుడి పైన ఇటువంటి కుట్రలు జరుగుతున్నప్పుడు మేము మాట్లాడొద్దా? కావాలని నేను ఒకటే చెప్తున్నాను వర్మన్న, కావాలని పవన్ కళ్యాణ్ గారి పైన వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. ఒక్కొక్క దొంగలు ఇవాళ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి నాకు గిన్నె థియేటర్లు ఉన్నాయి. గతంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి? విజయేందర్ రెడ్డి అన్న కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, లైన్లో తీసుకోండి. విజయేందర్ రెడ్డి అన్నతో మాట్లాడినా. అన్నపూర్ణ స్టూడియోలా తెలంగాణ డివైడ్ అయిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలా మేమందరం, ఆ రోజు వెంకటేష్ గారు వచ్చారు, దాని తర్వాత నాగార్జున గారు వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు. దాని తర్వాత సినిమా పెద్దల నుంచి నేను కూడా ఇక్కడ క్యాంపస్ నుంచి మేము కూడా పోయినాం. ఆ రోజు ఏం మాట్లాడిండ్రు వీళ్ళ? దిల్ రాజు కూడా ఆ రోజు కూడా వచ్చిండు కదా, మరి ఏం చేసిండ్రు? ఇవాళ ఒక్కొక్కరు బతికే పరిస్థితి లేదు వీళ్ళ దమనకాండకు. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సాయి వెంకటన్న, గతంలో సాయి వెంకటన్నతో కూడా అనేక మీటింగ్లలో కూడా పంచుకున్నాం. ఇవాళ చిన్న నిర్మాతలు బతికే పరిస్థితి లేదు, చిన్న నిర్మాతలు సినిమా తీసే పరిస్థితి కూడా లేదు. ఇవాళ చిన్న సినిమా హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరు బతికే పరిస్థితి లేవు. థియేటర్లన్నీ వీళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. ఇవాళ కేవలం ఆఖరికి వస్తే సమస్యను కూడా వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దాంట్లో ఉన్నారా? దీనిపైన 2 ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి మోనోపాలిజం మా చేతుల్లోనే ఉండాలి. వీళ్ళు ఒక హిట్లర్ లెక్క చేస్తున్నారు, లేకపోతే ఒక ముస్సోలిన్ లెక్క. గతంలో క్రాక్ సినిమా విషయంలో కూడా దిల్ రాజు థియేటర్లు లేనంటే వరంగల్ సీన్కు నేను సపోర్ట్ చేసిన. థియేటర్లు లేవని చెప్పి మొత్తుకున్నాడు. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని రానియరా వీళ్ళు? కొత్త వాళ్ళు బతుకొద్దా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గొప్ప నాయకులు ఏంటంటే కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి, మంచిగా చేయాలనుకుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవడు బతకొద్దు, వీళ్ళు మాత్రమే బతకాలి, వీళ్ళ సినిమాలు మాత్రమే బతకాలి. వాళ్ళు కూడా నిర్మాతలు లెక్కనే ఉన్నారు కదా సినిమాలకు. మరి వాళ్ళ సినిమాలకు నిర్మాతలకు ఉన్నప్పుడు దిల్ రాజు గారు అనేక సినిమాలు తీసిండ్రు. అదే విధంగా బన్నీ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ అనేక సినిమాలు తీసిండ్రు. దాని తర్వాత సునీల్ నారాయణ కూడా అనేక సినిమాలు తీసిండు కదా. మరి వాళ్ళ సినిమాలు అప్పుడు ఎందుకు పర్సెంటేజ్ రాదు అని అడుగుతున్నా. నా డౌట్, నా పెద్ద క్వశ్చన్ ఇది. నా క్వశ్చన్ ఏంటంటే మరి వాళ్ళ చేతుల్లోనే థియేటర్లు అన్ని ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద థియేటర్ వాళ్ళ చేతులు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మరి వాళ్ళు తీసిన సినిమాలు అప్పుడు ఎందుకు రావు ఇవి? మొన్ననే దిల్ రాజు 2 సినిమాలు తీసిండు కదా.
దిల్ రాజు 2 సినిమాలు తీసిందా, ఒక సినిమా పోయింది, ఇంకో సినిమా వచ్చింది. మరి దానిపైన పర్సెంటేజ్ ఎందుకో మాట్లాడలేదు, మరి కేతిరెడ్డి గారు దానిపైన ఎందుకో మాట్లాడలేదు. రైట్, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆయన ఏంటి, కేతిరెడ్డి గారు అంశం ఏముంది సంపత్, మళ్ళీ నువ్వు ఇటు వస్తున్నావు? ఆయన చెప్పింది వేరు, నీకు రిజిస్టర్ అయ్యింది వేరు. సరే సరే, ఓకే, ఒక్క నిమిషం. ఓకే, వెంకట్ గారు, యా సాయి వెంకట్ గారు, మొన్న మీరు నిర్మాతల మండలిలో ఉన్నానన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు కదా, మన లెటర్ల మీద వీళ్ళ స్పందన ఏంటి? అంటే మేము ఫస్ట్ మీటింగ్, అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ జరగక ముందు మొన్న జరిగిన మీటింగ్ ఇది. 21st రోజు మేము నిర్మాతలము ఈ ఫిలిం ఏంది, మన ఎగ్జిబిటర్స్ ఏంది ఇలా ఇవ్వడం ఏంది, న్యూస్ ఏంటి, June 1 నుంచి ఎందుకు బంద్ అని పెట్టారు, ఇది అంతా కూడా రాంగ్ అని చెప్పి 21st నాడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇమ్మీడియట్లీ నిర్మాతల మండలి అండ్ ఫిలిం ఛాంబర్ అందరు కలిసేసి ఒకటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో క్లారిటీ ఏంటంటే ఒకటే చెప్పారు, ఇది ఇప్పుడు ఇష్యూ కరెక్ట్ కాదు, నిజమే సమస్యలు ఉంటాయి, సమస్యల మీద డిస్కషన్ చేయాలి, దీని మీద ఏం ఉండాలి, ఇప్పటి వరకు ఉన్న పర్సంటేజ్ విధానం ఏంది, దీని అకౌంట్స్ ఏంది, ఎలా ఉంటే కరెక్ట్ గా థియేటర్లు బతుకుతాయి. ఓకే, థియేటర్లు 2500 థియేటర్ నుంచి 1500 థియేటర్లు అయినాయి, ఓకే, కాంప్లెక్స్లు అవుతున్నాయి, ఓకే, రేపు సినిమా ఇండస్ట్రీ బతకదు, ఓకే, ఇంకో 5 సంవత్సరాల తర్వాత సినిమా పెద్ద స్క్రీన్స్ అనేవి ఉండవు, ఓన్లీ మల్టీప్లెక్స్లే ఉంటాయి అనే డిస్కషన్ జరిగింది, ఓకే. కానీ ఎప్పుడైతే సడన్ గా నిర్ణయం తీసుకోవడం June 1వ తేదీ నుండి ఇమ్మీడియట్లీ మేము థియేటర్ బంద్ చేస్తాం అనేది, ఇది మాత్రం 100% కుట్ర. రెండోది, మేము క్లియర్ గా చెప్పింది అందరం ఏమో యునానిమస్ గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉన్న సిస్టమ్ అలాగే వెళ్ళాలి, ఓకే, దీని మీద కమిటీస్ వేసుకోవాలి, కమిటీస్ తో మాట్లాడాలి. అసలు ఏ విధంగా అయితే ఇప్పుడు చిన్న సినిమాకి మేము చిన్న సినిమాలు ఉన్నాయండి, మా చిన్న సినిమా మేము రిలీజ్ చేయాలంటే మాకు థియేటర్లే దొరకవు, దొరికిన తర్వాత కూడా సినిమా దొరికితే రెంటల్ కట్టమంటారు, యూఎఫ్ఓ కట్టమంటారు, డిజిటల్ కట్టమంటారు, క్యూబ్ కట్టమంటారు. అంటే ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే ఓ 20 లక్షలు 30 లక్షలు మాకే ఉండాలి, మళ్ళీ థియేటర్ నుంచి రిటర్న్ వచ్చేది లేదు, ₹1 రాదు. సో దీనికోసం మేము సినిమాలు తీసి ఇంతమందికి అవకాశాలు ఇచ్చి కార్మికులకు భోజనం పెడితే ఇవాళ సినిమా రిలీజ్ చేద్దామంటే ఈ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే, ఇంతకు ముందు మేము నెగిటివ్ లో సినిమా తీసిన రోజులో థియేటర్ కి నెగిటివ్ పంపించే మన పాజిటివ్ నెగిటివ్ వెళ్ళేది సినిమాకి, అక్కడి నుంచి ఒక బాక్స్ అంటే మేము 20 బాక్సులు 30 బాక్సులు వేసుకుంటే 100 థియేటర్ నడుస్తూ ఉండేది, ఈ థియేటర్ నుంచి ఇంకో థియేటర్కి అలాగా. ఆ రోజుల్లో మాకు కొంత డబ్బు రిటర్న్ వచ్చేది. బట్ టుడే ఏమైపోయిందంటే, మేము థియేటర్లో సినిమా రిలీజ్ చేయాలంటే చిన్న సినిమా అయితే యూఎఫ్ఓ క్యూబ్ మమ్మల్ని కట్టమంటున్నారు. కట్టమంటే ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం గా 20-30 లక్షలు లేని రిలీజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. చిన్న సినిమా చేయాలి, సినిమా తీసాక రిలీజ్ చేయాలంటే ఇన్ని లక్షలు యూఎఫ్ఓ క్యూబ్ కట్టాలి. అప్పుడే సాయి వెంకట్ గారు ఇవ్వలేమండి, రెంటల్ ఇవ్వండి, రెంట్ కట్టండి అంటే. బట్ పెద్ద సినిమా ఇవాళ 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లతో సినిమా తీసిన సినిమా ఫస్ట్ డే రోజు మాకు షేర్ ఇవ్వాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. 100 కోట్లు సినిమా పెట్టి తీసినప్పుడు వాళ్ళు కూడా అప్పుల పాలైపోయి ఫైనాన్స్ తెచ్చి సినిమా రిలీజ్ కాలేని పరిస్థితిలో ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అండి సాయి వెంకట్ గారు. రామ్ సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, ఆయన వెహికల్లో ఉన్నట్టున్నారు, సిగ్నల్ కట్ అయిపోద్దామో మీకు ఇస్తాను. రామ్ సత్యనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి సార్, ఏంటి పరిస్థితి? అక్కడున్న మా మిత్రులందరికీ నమస్కారం. ఏం సార్, ఏం జరుగుతుందండి? సార్ ఏమీ జరగదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి షాక్ ఇచ్చారండి. ఆ పవన్ కళ్యాణ్ షాక్ వల్ల ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది. యాక్చువల్ గా బంద్ అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో కాదు. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వీళ్ళు బంద్ పెట్టలా, కానీ అనుకోకుండా అది ఎఫెక్ట్ ఆయన మీద వెళ్ళింది. అది ఆయన ప్లస్ అయింది, పబ్లిసిటీ అయింది, అన్ని సమస్యలు కూడా క్లియర్ అయిపోతున్నాయండి. చాలా మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించడం వల్ల మాలాంటి చిన్న నిర్మాతలు కూడా మేలు జరుగుద్దండి. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, దిల్ రాజు గారు కానీ ఇంకోటి కానీ ఆ నలుగురులో లేవు అంటున్నారు కదండి. అంటే ఆ నలుగురు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారన్న విషయం మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అవును, అది ఆ నలుగురు వీళ్ళు లేకపోవచ్చు, మిగతా వాళ్ళు ఎవరు, అది అడగవలసిన బాధ్యత మీకుంది. రెండోది ఏంటంటే, కాదు వాళ్ళని అడగను, కానీ వాళ్ళని అడగను, మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసింది మీరే కాబట్టి. ఆ నలుగురు ఎవరు చెప్పండి? ఆ నలుగురు ఏమంటే భారతదేశం అంతా తెలుసు, మీరు జీపీటీలో కొడితే వస్తుంది లేదండి, నాకు తెలియదు, నాకు చెప్పండి. కాదు భారతదేశం గురించి నాకు తెలియదు, నాకు చెప్పండి. నా నలుగురు ఎవరండి?
ఈ డిబేట్లో నాకు కావాలి ఆ నలుగురు ఎవరు? తప్పనిసరిగా మీకు చెప్తా. నెంబర్ 1 ఏషియన్ ఫిలిమ్స్. ఓకే. 2 మా సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్. 3 అల్లు అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, 4 మన వీళ్ళండి దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు సార్, సురేష్ బాబు గారు ఒకటండి, అల్లు అరవింద్ గారు ఒకటండి, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒకటండి, 4 దిల్ రాజు గారు అండి. ఓకే, ఆ నలుగురు వాళ్ళు. ఇప్పుడు ఈ నలుగురికి సంబంధం లేదు కాదు, ఇప్పుడు ఈ నలుగురికి సంబంధం లేదు ఈ విషయంలో. ఇంకో 10 మంది ఉన్నారండి. ఈ థియేటర్లో లీజీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఈ గుప్పిట్లో ఇవన్నీ మేము మాట్లాడాం. ఎందుకంటే మాకు అంటే పర్సనల్ గా మా చిన్న నిర్మాత దానివల్ల పెద్దగా ఏం నష్టం జరగలేదండి. నెంబర్ 2 ఏంటంటే సిస్టమ్ ప్రింట్ నుంచి డిజిటల్ సిస్టమ్ మారేటప్పటికి మొత్తం దేశం అంతా నాశనం అయిపోయిందండి. పైగా ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఎక్కువ నష్టం వచ్చింది దానివల్ల అండి. పూర్వం ఒక నిర్మాతగా నేను సినిమా తీస్తే నాకు డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ ఇచ్చేవాడు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఒక అడ్వాన్స్ ఇచ్చేవాడు, ఇలా ఎక్కువ మంది డబ్బు రొటేషన్ అయ్యేదండి. ఇప్పుడు ఏమైందంటే మా సాయి వెంకట చెప్పినట్టుగా సినిమా తీసి నేనే ప్రింట్లు పెట్టి, నేనే పబ్లిసిటీ పెట్టి, నేనే క్యూబుల్ కట్టి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇది మాత్రం దుర్మార్గం. ఎందుకంటే దీనివల్ల చిన్న సినిమా పూర్తిగా నాశనం అయిపోయి పడిపోయిందండి. ఇది వరకు మాకు ఒకప్పుడు ఒక శాటిలైట్ అనో, ఒక డబ్బింగ్ అనో, హిందీ డబ్బింగ్ అనో ఏదో 4 రకాల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఏ ఆదాయం రావట్లా. అయినా ఇంకా సాయి వెంకట లాంటోడో నేను నాలాంటోడో ఇంక వేరే పని లేక, వేరే పని తెలియక సినిమా తీస్తూనే ఉన్నామండి. అయితే కొత్తగా వచ్చిన నిర్మాతల వల్ల కూడా కొంచెం డ్యామేజ్ జరిగిందండి. ఎందుకంటే మీ అబ్బాయిని హీరో చేద్దామనో, మా తమ్ముడు డైరెక్టర్ చేద్దామనో ఆశన్న వాళ్ళు వాళ్ళే ప్రింట్లు పెట్టుకుని, వాళ్ళే పబ్లిసిటీ పెట్టి, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడే ఉన్నాడు, వాళ్ళు చేస్తున్నారు కదా మీకెందుకు బాధ అంటున్నారండి. ఒకసారి నేను ఒక సంజయ్ థియేటర్ని పర్సంటేజ్ మాడుకున్నా. నెక్స్ట్ డే ఆ సంజయ్ థియేటర్ని ఫోన్ చేసి, సత్యనారాయణ గారు ఎవరు కొత్త ప్రొడ్యూసర్ అంటే, కొత్త సినిమా రిలీజ్ ఉంది మీ డేట్ని, వాళ్ళు రెంట్ ఇస్తా అంటున్నారు నాకు, మరి మీ మాట ఇచ్చారు కదా ఏం చేయమంటారు అన్నాడు. నేనేమన్నా అంటే ఫస్ట్ వీక్ రెంట్ ఇచ్చేవాడితే తీసుకోండి, నన్ను నెక్స్ట్ వీక్ వేసుకుంటా, లేకపోతే పక్క థియేటర్ వేసుకున్నా కానీ బయలుదేరని చెప్పా. ఎందుకని ఆ థియేటర్ అయినా చాలా మంచివాడు, నాకు కోఆపరేట్ చేసేవాడు, నాకు పర్సంటేజ్ ఇస్తాను థియేటర్. కానీ బ్యాట్లకి ఏంటంటే ఎవరో ముఖం తెలియని కొత్త నిర్మాత వచ్చి ఆఫర్ అవడం వల్ల ఆయనకి 3.5 లక్షలు అద్దె అండి. 3.5 లక్షలు తీసుకున్నాడు, అతనికి పావుల షేర్ రాలా. నేను పక్క థియేటర్లు వేసా, నాకు పర్సంటేజ్ అయితే నాకు ఎంతో షేర్ వచ్చింది నాకు. ఈ అవగాహన లోపం కొత్త నిర్మాతలు ఉండటం వల్ల మాలాంటి చిన్న నిర్మాతల మీద ఎఫెక్ట్ చాలా ఉంటుందండి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఎంత చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరికి కోపం లేదు, కసి లేదు, ఎవరికి అగ్నెస్ట్ లేదు. అరచేత్తో సూర్యోదయాన్ని ఆపలేము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవడు ఆపలేడు, ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అది 4 సంవత్సరాల నుంచి కష్టపడి తెస్తున్నారు సినిమాని, బోళ్ళంత వ్యయ ప్రయాసాలతో ఏం రత్న గారు తీశారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వాలని ప్రతి సినిమా వాడు అంటే లైట్ మ్యాన్ గారి నుంచి నాలాంటి ప్రొడ్యూసర్ వరకు అందరూ ఆశిస్తూ ఉన్నారు సినిమా రిలీజ్ అవ్వాలని. కానీ అనుకోకుండా వీళ్ళు థియేటర్లో బంద్ పెడతాం, అదేమో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం పెట్టారని మాట రావటం, ఇది ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల ఉన్నాడు అని అనటం, ఇవన్నీ కొత్తగా పబ్లిసిటీ యాడ్ అయినాయండి. న్యాయంగా అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేడు, ఎవడు లేడండి, అది ఏం సంబంధం లేదు. ఈ గాసిప్స్ వల్ల వాటి వల్ల పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం. దుర్గేష్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి, వీళ్ళందరూ ఎవరు ఆ నలుగురు అసలు ఏంటో గొడవ అని చెప్పడం వల్ల వీళ్ళందరూ నేను లేనని అల్లు అరవింద్ గారు అన్నారు, నేను లేనని దిల్రాజు గారు అన్నారు. మళ్ళీ దిల్రాజు గారు ఏం చెప్పారు, నాకు 90 థియేటర్లే ఉన్నాయన్నారు. అల్లు అరవింద్ గారు ఏమన్నారు, నాకు 15 థియేటర్లే ఉన్నాయన్నారు. అంటే ఉన్నట్టే కాళ్ళు పోనీ ఆ నలుగురు కాదు, మీరు చెప్పచ్చు కదా నలుగురు ఎవరో పలానా నలుగురు నేను లేన దాంట్లో చెప్పచ్చు కదా, వాళ్ళు చెప్పట్లేదు. అంటే నేను పెద్ద నిర్మాతలనే కామెంట్ చేయడం కాదండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నా. 3వ విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఫర్ ఎవర్ ఉంటుంది సార్. ఈ కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా మేము అలాగే రెగ్యులర్గా ఉంటామండి. కానీ ఈ మీ ద్వారా 99 టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, VPF ఛార్జెస్ అనేది సినిమా చిన్న నిర్మాతకి చాలా భారం అండి, చాలా బరువు అండి. కాబట్టి ఖచ్చితంగా VPF ఛార్జెస్ అనేది మొత్తం తీసేయమని మేము మీ ద్వారా వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మాకున్న ఏకైక పెనుభూతం VPF ఛార్జెస్. ఎందుకంటే మా సాయి వెంకట చెప్పినట్టుగా పూర్వం మేము ప్రింట్ ఇస్తే 40,000 పెట్టి ప్రింట్ తీస్తే మేము అది 5 సంవత్సరాలు ఉండేది మా దగ్గర. ఇప్పుడు ఏమైందండి, 14,000 రూపాయలు ప్రతి వారాన్ని కట్టించుకుంటున్నారు. అది ఆడతాదో లేదో తెలియదు, కట్టపోతే ఎలాగని మేము కడతాం, కట్టిన తర్వాత ఆడితే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడం. అసలు మా సినిమా మీద వాళ్ళు ఎవరు కమెంట్ చేయటువంటి. కాబట్టి పక్కన మలయాళంలో 5,000 రూపాయలు కడితే ఒక సినిమాకి టోటల్గా అందరూ ఫ్రీగా ఇస్తున్నారండి. మనకి ఎందుకు ఇవ్వరు, పక్క రాష్ట్రం కంపేర్ చేయొచ్చుగా. మనకి ఇప్పుడు వేజెస్ కానివ్వండి, లేబర్ లైట్ మెన్ రెంట్ల వేజెస్ అన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఇంత ఉన్నాయి కాబట్టి ఇంత ఇవ్వండి అడుగుతున్నారండి. అలాంటప్పుడు పక్క రాష్ట్రంలో VPF ఛార్జెస్ లేకుండా చేస్తున్నప్పుడు మన దాంట్లో ఎందుకు చేయరు? ఇది మా ఛాంబర్ వాళ్ళు పోరాడుతున్నారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు పోరాడుతున్నారు, కానీ ఎన్ని అమలు జరగట్లా. ఇది అమలు జరగాలంటే ప్రభుత్వం కొరడా తీసుకుంటే డెఫినెట్గా అమలు జరుగుతుంది, అప్పుడు మా అందరికీ మేలు జరుగుతుందండి.
నాలుగో విషయం ఏంటంటే అండి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓన్లీ పెద్ద నిర్మాతలే కాపాట్ల, 80% మాలాంటి చిన్న నిర్మాత కాపాడుతున్నారండి. ఒక లేబర్ కైనా లేదా డిస్ట్రిబ్యూటర్ కైనా ఒక ఎగ్జిబ్యూటర్ కైనా అందరికీ కాపాడేది 80% మేమండి. ఒకసారి ఆయన పూరి జగన్నాథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమాలు తీసిన నిర్మాతల వల్లే సర్వైవల్ అవుతుంది అన్నారు. అలాగా మళ్ళా ఇండస్ట్రీ సర్వైవల్ అవుతుంది తప్ప ఆ 20 మంది వల్ల కాదండి. ఆ 20 మంది కూడా లాస్ వస్తుంది, వాళ్ళకి వేరే విషయం. మీకు మనం చూశారు, మన ఒక్కో సినిమాలకి 200 కోట్లు పెట్టి తీసిన 100 కోట్లు పెట్టి సినిమాలు కూడా బోనీలు లేకుండా పోయిన సినిమాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసు. పెద్ద సినిమా నిర్మాతలు మేము కామెంట్ చేయం, కానీ మా చిన్న సినిమా నిర్మాతల కోసం, బాగో కోసం మీలాంటి ఛానల్ వాళ్ళు దృష్టి పెట్టి ఒకసారి దుర్గేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాకు ఒక పిలుపు వస్తే మేము చిన్న నిర్మాతలు 10 మంది కలిసి వెళ్ళి మా సాధబాధగా చెప్తాం. పెద్ద వాళ్ళు ఎప్పుడైనా పిలిపించారనుకోండి, పెద్ద నిర్మాతలు అందరూ వెళ్తారు, మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు. ఖచ్చితంగా రామ్ సత్యనారాయణ గారు మీరు చెప్పారు కాబట్టి కందుల దుర్గేష్ గారికి మీ టీంని పంపించి బాధ్యతలో నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను. ఖచ్చితంగా ఆయన అపాయింట్మెంట్ నేనే తీసుకుండి మీకు ఆ టైం అది కూడా చెప్పించి మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను నా ద్వారా. మీకు పాదాబంధనం. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ దృష్టిలోకి మేము వెళ్తే డెఫినెట్ గా ఆయన ఇమీడియట్ గా మారుతారండి. పెద్దోళ్ళ సమస్యలు చెప్తున్నారు తప్ప మా సమస్యలు చెప్పట్లా. ఖచ్చితంగా రామ్ సత్యనారాయణ గారు, నేను లైవ్ లోనే చెప్తున్నాను కదా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. నా సాయి శక్తిలో నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే అదే లేదు, ఆయన మంచి ఆయన, అదే దుర్గేష్ గారు మంచి ఆయన. ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది సార్, ఖచ్చితంగా డెవలప్ కాదు ఇండస్ట్రీ ఈ రోజు. ఎందుకంటే ఇంట్లో కూడా ఉన్నది కొత్త టాలెంట్ బయటకు వస్తుంది సార్, కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఈ చిన్న సినిమాల వల్ల కొత్త టాలెంట్ వస్తాయి, పెద్ద సినిమాలు ఎవరు కొత్త టాలెంట్ రాదండి. ఇప్పుడు ఒక బాలాశంకర్ సినిమా పేరు చెప్పను కానీ ఒక పెద్ద సినిమా ఫ్లాప్ వల్ల ఒక ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నాడండి. వైజాగ్లో ఒక డిస్ట్రిబ్యూటర్, ఈ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా జిల్లాలో ఒక డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నారు. మా చిన్న నిర్మాతల వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోలేదు, ఏ ఎగ్జిబ్యూటర్ నష్టపోలేదు. నష్టపోయితే మొత్తం అంతా మేము టోటల్ బేర్ చేస్తున్నాం అండి. ఓకే, సునైనా మీ అభిప్రాయం ఏంటండి? సినిమా వచ్చిందండి చెప్పండి సార్, రాబిన్ హుడ్ అనే సినిమా వచ్చింది, ఒక ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ లేచిపోయాడు. అవును, నేను విన్నాను అది. ఏమండి, ఎక్కడైనా ఒక ఏరియాలో 6 డిస్ట్రిబ్యూటర్ ఉంటారండి. లైమ్ లైట్ లో 6లో ఒకటి వెళ్ళిపోతే ఇంకా 5 ఉన్నారు, ఇంకో సినిమాకి ఆడ వెళ్ళిపోతాడు. అంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ పోతుంది, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ పోతుందండి. చిన్న సినిమాల వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు అడగండి. అవును, ఇప్పుడు మా సాయి వెంకట సినిమా తీసాడు 2 కోట్లు పెట్టి, అది రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేద్దామంటే భయం అవుతుంది అతనికి. ఎందుకని భయం? ఆడదని కాదు, నేనే ప్రింట్లు పెట్టాలా, నేనే పబ్లిసిటీ పెట్టాలా, ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అందువల్ల కష్టపడి చాలా పెద్ద సినిమా, మంచి సినిమా 4 భాషలో తీద్దాం తీసాడండి, దేశాన్ని ఉద్ధరిద్దామని. దేశాన్ని ఉద్ధరించడానికి ఏం ఉపయోగం లేదు, ఎవరు ఆదరించట్లా. మేము అడిగేది ఏంటంటే VPF ఛార్జ్ తీస్తే మా సినిమా దమ్ముంటే లేదు అన్నది మేము బాధపడతాం. రెండోది థియేటర్లు ఇవ్వట్లేదు, ఆ 4 చేతులు ఉన్నాయి అన్నారు కదండి, అది తప్పండి. థియేటర్లు అన్ని చోట్ల ఫ్రీగా ఉన్నాయి సార్. మీకు ఎవరికైనా 2 థియేటర్లు కావాలి, నేను ఇప్పిస్తా. 2 థియేటర్ల క్యూబ్ డబ్బులు మీరు కట్టుకోగలిగితే, ప్రేక్షకుని మీరు తీసుకురాగలిగితే నేను ఇప్పిస్తా. అది తప్పండి. ఆ 4 చేతులు ఉన్న థియేటర్లు కాబట్టి ఈ థియేటర్ చిన్న సినిమాకి ఇవ్వట్లేదు మాత్రం అబద్ధం. అంటే క్యూబ్ డబ్బుల వల్ల మేమే కట్టలేకపోతున్నాం. నాకు మొన్న ఏషియన్ సునీల్ గారు ఓ సినిమాకి రామశేష్టానికి 10 థియేటర్లు ఉన్నాయి అన్నాడు. నాకు వద్దన్న 6 థియేటర్లు చాలన్నా. ఎందుకు? ఆ క్యూబ్ డబ్బులు కడితే రాదేమో నాకు భయం. కాబట్టి మీరు ప్రామిస్ చేశారు నాకు లైవ్ లో, అపాయింట్మెంట్ ఇప్పించండి, మా సాధబాధగా చెప్తాం. సినిమా ఇండస్ట్రీకి మీరు సేవ చేసిన అవుతారు, చిన్న నిర్మాతలకి మీరు హెల్ప్ చేసిన అవుతారు సార్. ఖచ్చితంగా రామ్ సత్యనారాయణ గారు, నా వంతు నేను చేస్తాను. త్వరలోనే మీకు ఆ కబురు అందిస్తాను నేను. సునైనా గారు, మీ అభిప్రాయం ఏంటి? సునైనా గారు, ఇదండి వీళ్ళు సాధక బాధకాలు. సాధక బాధకాలు. ఎస్ సార్, నేను మళ్ళీ అదే చెప్తున్నాను సార్. ఈ రోజు ఈ లైవ్ డిబేట్ లో పాల్గొనడం వల్ల ఒక క్రాఫ్ట్ లోనే ఆలోచించి, అది కూడా ఒక పావువంతు మాత్రమే తెలిసిన నాలాంటి ఆర్టిస్టులకి ఇంత బాధ ఇన్వాల్వ్ అయి ఉందా, ఇంత మనుషులది ఇంత పెయిన్ ఇన్వాల్వ్ అయి ఉందా, ఒక్కొక్క క్రాఫ్ట్ కి ఇంతనా, ఇంత డబ్బు పెడితే ఇంత బాధనా, ఇన్ని అర్థమవుతున్నాయండి. ఇట్లాంటి తరుణంలో ఏ సినిమాకైనా సరే ఖచ్చితంగా న్యాయమే జరగాలని అనుకుంటున్నాను. అది కూడా పవర్ స్టార్ అంటే ఒకలాంటి ఎమోషన్ సార్, దీన్ని ఎవరు ఆపేది లేదు. అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి అర్థమూ కాదు. సో అట్లాంటి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీస్ కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీస్ కానివ్వండి, మరింత హైప్, ఒక పాజిటివ్ అట్లాంటి నోట్లో జరిగే రిలీజ్ ఇంకా భారీ ఎత్తుగా ఉంటే మా లాంటి ఆర్టిస్టులకి, అభిమానులకి ఎంతో ఆనందం తప్ప విడిచి, ఇంకో విధంగా ఇట్లా చిన్న చిన్న హికప్స్ వల్ల ఇబ్బందికర పరిస్థితులే మాకు అనిపిస్తాయి. ఏంటో మా ఫ్యామిలీ మెంబర్లో ఎవరికో ఏదో అన్యాయం జరుగుతున్నట్టు, లేకపోతే అది మా ఫ్యామిలీ అనే ఉంటుంది. అంటే ఒక ప్రొడ్యూసర్గా కానీ, ఆర్టిస్ట్గా కానీ, అయ్యో వాళ్ళకి అలా అవ్వద్దు
అనే ఉంటుంది. సో నేను కోరుకునేది, వేడుకునేది అదే. వారు కూడా పెద్దలు ఇంతసేపు మాట్లాడారు, మీరు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ప్రతి సినిమా బతకాలి, చిన్న సినిమా, పెద్ద సినిమా, ప్రతి సినిమా. తద్వారా ఆర్టిస్టులు బతుకుతారు, తద్వారా టెక్నీషియన్స్ బతుకుతారు, తద్వారా ప్రతి సినిమా విడుదలకు నోచుకుంటే, హిట్ ఫ్లాప్ సెకండరీ ఇష్యూ కానీ విడుదలకు నోచుకుంటే ఇక కంటిన్యూస్ గా సినిమా ఇండస్ట్రీ అనేది కంటిన్యూస్ గా కొనసాగడానికి వీలుంటుంది సార్. చివరిగా ఒక్క మాట, నేను ఏజ్ క్యాల్కులేట్ చేస్తారేమో పర్వాలేదు కానీ 89 నుంచి ఇండస్ట్రీ చూస్తున్నాను సార్. అంటే అప్పుడు తెలియని వయసు 2.5 సంవత్సరాలను వదిలేసిన నాకు అప్పుడు తెలిసిన సినిమా తీశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు, రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆడియో రిలీజ్ ఫంక్షన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇలా పెరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తే ఆనందంగానే ఉంది. టెక్నాలజీ కానీ అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో సినిమా ఎదుగుదల చూస్తే తోటి ఆర్టిస్ట్గా ఆనందంగానే ఉంది. అట్ ది సేమ్ టైం ఇట్లాంటి హికప్స్ వస్తూ ఉంటే ఒకంత భయంగా, ఒక అడుగు వెనక్కి వేస్తున్నామా ఏంటి అన్న భయం కూడా అనిపిస్తోంది. అలా కాక ఈ టెక్నాలజీ పెరుగుదల, ఈ ఎదుగుదల పురోగతి తిరోగమనం పట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. ఖచ్చితంగా క్షమించాలి, అధికంగా మాట్లాడుంటే క్షమించాలి. లేదు అదేం కాదండి, ఇండస్ట్రీ అన్నది ఎవరో ఒకరి చేతిలోకి ఏదే ఉండకూడదని నేను ముందే చెప్పాను. ఎందుకంటే కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారండి. వీళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. మీడియా రంగాలకు కానీ, ఈ సినిమా రంగాలకు కానీ వీళ్ళకి ఇంకో ప్రపంచం తెలియదు. ఇందులో నుంచి బయటికి రాలేరు. వీళ్ళు ఇక్కడే ఒక గిరి గీసుకుని బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేరు. ఒక ఫెమిలియర్గా ఎప్పుడైతే ఒక ఎక్స్పోజర్ వచ్చిందో వాళ్ళు వెళ్ళాలని వెళ్ళలేరు. రామ్ సత్యనారాయణ గారు ఏదో అంటున్నారు, ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. సలాం సైనిక అని ఒక సినిమా తీయడం మా ఫ్రెండ్ అండి. నేను సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉందండి సినిమా. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మోడీ గారు పెట్టిన సైనికులకు ₹1 కట్ చేయండి జీవితంలోంచి అన్న దాని గురించి కాన్సెప్ట్ చేశాడు సార్. అతను సినిమా చూపించాడు, చాలా బాగుంది. అతను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే 2 కోట్లు పెట్టి మా ఇల్లు సినిమా తీశాను సార్, నాకు ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి మీరు సినిమా రిలీజ్ చేసి పెట్టండి, ముందు మీ 15 లక్షలు తీసుకోండి, తర్వాత వస్తే నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు. మరి ఆ 15 రాకపోతే ఎలా తమ్ముడు అన్న, మొత్తం సినిమా మీరు రాసిస్తాను సార్, మీకు నాకు హెల్ప్ చేయండి అంటున్నాడు. అంటే అతను ఎంతో గొప్ప ఆశయంతో గొప్ప సినిమా తీసాడు. నేను చూసా, సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఆ సినిమా రేపు నేను రిలీజ్ చేస్తున్నా, 15 లక్షలు పోయినా పర్లేదు రిలీజ్ చేస్తున్నా. గుడ్. అలాంటి ఎంతో మంది దర్శకులు, ఎంతమంది నిర్మాతలు సినిమాలు తీసి పక్కన పెట్టుకున్నారండి. మీరు VPF ఛార్జెస్ తీసేయండి, 100 సినిమాలు రిలీజ్ అవుతాయండి. ఓకే కేతిరెడ్డి గారు, ఇది నా రిక్వెస్ట్ సార్. ఇది రామ్ సత్యనారాయణ గారు చెప్పింది. వీటన్నిటి మీద మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామండి. చిన్న నిర్మాతలకి ఇవన్నీ ఎఫెక్స్ ఛార్జెస్ కానీ, ఈ క్యూబ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ లేకుండా, అదే విధంగా థియేటర్లో ఖచ్చితంగా మాకు ఇవ్వాల పర్సంటేజ్ ప్రకారం అని మేము దాని మీద నిరాహార దీక్షలు, ఉద్యమాలు ఎన్నో జరిపించిన వాళ్ళం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది జరుగుతుందేమో అని చెప్పి ఒక ఆశ. అది ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగానండి. ఎందుకంటే అది కనిపిస్తున్నాయి, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలోకి ఏదైనా వెళ్ళకూడదు కానీ వెళ్ళిందంటే ఆయన ఊరుకోడు. మీకు తెలియదు ఏముంది, అందులో మొహమాటాలు ఏమి ఉండవు కదా, తనాపరా భేదాలు ఉండవు ఆ క్యారెక్టర్కి. అదే ఆ క్యారెక్టర్ తనాపరా భేదాలు ఉండవు కాబట్టి మీకు మంచి రోజులు వచ్చినట్టుగానే భావిద్దాం. కందులు దుర్గేష్ గారు అన్నారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేద్దాం. సాయి వెంకట గారు సార్ చెప్పండి, మంచి రోజులు వచ్చినట్టు భావిస్తున్నారా? ఏం సార్, మంచి రోజులు వస్తున్నాయి. నేను లాస్ట్ నా సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను, ఇది ఏదో ఒక రోజు ఈ లీజ్ విధానానికి, దీనికోసము ఏదో ఒక రోజు శ్రీకృష్ణుడు లాగా ఎవరో పుడతారన్నట్టుగా ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడు లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎక్కడో జరగాలి. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏమో, నాకు రామ్ సత్య గారు అన్నారు, అనుకుంటే ఒకటి జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని. అది పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి తగలడం అంటే కొన్ని దైవ నిర్ణయాలు ఉంటాయి. మనం చేసే పాపాలకి ఇవి కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగా ఇలా థియేటర్ వ్యవస్థ నాశనం చేసి లీజ్ విధానం తోటి మాలాంటి సినిమా, మేము ఎన్నో సినిమాలు తీయాలనే ఉద్దేశం ఉన్నా కూడా సినిమా తీస్తే ఏం చేయాలి, మళ్ళీ రిలీజ్ కు మళ్ళీ 20-30 లక్షలు 50 లక్షలు పెట్టి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే అప్పుడు కూడా ప్రమోషన్స్ కి మళ్ళీ అంటే థియేటర్ ఎఫ్ఓ క్యూబులు కట్టాలి, థియేటర్ రెంట్లు కట్టాలి, లేదంటే రెంట్లు కట్టకపోతే
మీరు రామకృష్ణ గారు అన్నట్టు ఇస్తామంటారు థియేటర్లు, అవేవో పనికిరాని థియేటర్లు, ఏసీ లేని థియేటర్లు, టాయిలెట్స్ సరిగ్గా లేని థియేటర్లు, ఆ థియేటర్లకి జనాలు వెళ్ళని థియేటర్లు, అలాంటి థియేటర్లు ఇస్తారు, మంచి థియేటర్లు ఇవ్వరు. రామకృష్ణ గారు చెప్తారు బాగానే 200 థియేటర్లు అంటారు, కానీ నిజంగానే అక్కడ పోయేసరికి ప్రాక్టికల్ గా నేను కూడా 100 సినిమాలకి బ్యాక్ బోన్ గా ఉండి స్పాన్సర్ గా ఉన్నాం, నేను కూడా అన్ని సపోర్ట్ చేస్తే ఇవాళ 100 థియేటర్లు అని చెప్తారు ఈ మధ్యవర్తులు, డిస్ట్రిబ్యూటర్స్ అని వీళ్ళంతా. తీరా చూస్తే రిలీజ్ రోజు 3-4 థియేటర్లే కనిపిస్తుంది. 100 థియేటర్లని అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, యుఎఫ్ఓ క్యూబ్ ఛార్జీలు కట్టిస్తారు. తీరా చూస్తే థియేటర్లో 4 థియేటర్లు 5 థియేటర్లు కనిపిస్తుంది. ఇదో పెద్ద మోసం. ఇలాంటి మోసాలు యుఎఫ్ఓ క్యూబ్ వల్ల మేము ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. బట్ ఇది పవన్ కళ్యాణ్ రూపంలో ఆ సినిమాలో ఇది శ్రీకృష్ణుడు పాత్ర వేశాడు కదా, గోవింద గోవింద సప్తి, అలాగా గోపాల ఆ శ్రీకృష్ణుడు లాగా వచ్చినట్టు అనిపిస్తుంది మాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా. హరిహర వీరమల్లు సినిమా ఆయన ఎవరు మాజీ మంత్రి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే సినిమా ఇది ఫ్లాప్ అయింది, ఏమన్నా ఉందా? వేల కోట్లు పెట్టి ఎంతమంది కార్మికులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లక్షల అంటే కోట్ల రూపాయలు పెట్టి ఒక 2-3 సంవత్సరాల నుంచి వేల మంది కార్మికులు పనిచేస్తున్న ఒక సినిమాకి మంచి గొర్ర నాయన అంటే సినిమా ఫ్లాప్ అని చెప్పడం చాలా తప్పు. అది బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అందుకే ఈ పరిణామం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు ఎప్పుడైతే జరుగుతాయో అది బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే దానికి మనం పుష్పను చూసాం, పుష్పలో కూడా అలాగే జరిగింది కొన్ని విషయాల్లో, అలాగే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ కొడుతుంది నా నమ్మకం. రైట్, హోప్ అండి. ఖచ్చితంగా మీకు మంచి జరగాలి, సినిమాకి మంచి జరగాలి, ఇండస్ట్రీకి మొత్తం మీద మంచి జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సత్యనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సునైనా గారు, థ్యాంక్ యూ సాయి వెంకట గారు, థ్యాంక్ యూ సంపత్ నాయక్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ టీవీ. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.